చూసుకొచ్చానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆరాధన కొరకై మిమ్మల్ని ఇచ్చిన బిడ్డలు, ఆరాధించిన బిడ్డలందరి బట్టి స్తోత్రాలు. ఆరాధనకు కావాల్సినటువంటి యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలను దయచేయండి. అటు ఆరాధన ఎవరికైతే అనుభవం లేకపోతున్నదో ప్రభా ఆరాధన అనుభవంలో కూడా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన వారు ప్రభా మాతను ఎవరు ఖాళీ పడకుండా సహాయపడుతారండి. ప్రభా మీ బిడ్డలు మా ప్రభా స్థలం లేదు బయటకు వచ్చుంటున్నారు, వారు కూడా వినేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కరావశి వారు ఉంటున్నారు, వారు కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. దాసును అభిషేకించి మరికొన్ని మాటలు దాచేవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మా తండ్రి మా ప్రభా అక్కడ మా తండ్రి అర్పణ కూడా అభిషేకించి అక్కడ వాడుకుంటుందని నమ్ముతాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేరు పెట్టి నన్ను పిలిచి ప్రేమతో ఆదరించి చేర్చితివి నీ ప్రజల మధ్యలోని మనం పాట పాడుకుంటూ వచ్చాం. ఆ పాట కింద చూడండి ఎంత వర్తమానం ఉన్నదో. పేరు పెట్టి ప్రభు పిలిచిన వారికే అవకాశం ఉంది దేవుని యొక్క మందిరంలోకి రావడానికి. దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వారికి అవకాశం ఉంటుంది పరలోకానికి వెళ్ళేదాని కొరకు. అందుకని మనం ప్రభు పిలిస్తే తప్పగా ఎవరు రాలేరు. నేను కూడా నీకు ప్రతిరోజు కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఇంటిలో. ఉదయకాలము మీ అందరి కొరకై ప్రతి పేరు పేరున ప్రతి కుటుంబం కొరకై ప్రతి అవసరం కొరకై గతంలో మీరు ఏమైతే మాకు చెప్తూ వచ్చారో విడల విషయంలో, ఉద్యోగాల విషయాల్లో, ట్రాన్స్ఫర్ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఏమైనా సరే ప్రార్థన చేస్తూ వస్తూ నేను ప్రార్థన చేసేవాడిని. ప్రభా నా ప్రార్థన కాదు, నా శక్తి కాదు, నీ ఆత్మ ద్వారా నీ ప్రజలను కదిలించాలి. ఎందుకంటే నువ్వు చెప్పావు ఇది శక్తి చేత బలం చేత జరిగేది కాదు కానీ నా ఆత్మ ద్వారా జరిగిస్తాను. కాబట్టి ప్రభువా నీవు నీ యొక్క ఆత్మ ద్వారా జరిగించాలనే ఉద్దేశం కలిగి ఉంటే ప్రభా నీ కార్యాన్ని మీరు జరిగించమని మనం ప్రార్థన చేస్తూ వస్తాం. అందుకని పిలవబడినటువంటి వారు ధన్యులు, దేవుని యొక్క మందిరంలో చేర్చబడినటువంటి ధన్యులమే. అది మనం ఇక్కడ వరకే కాకుండా పరలోకంలో కూడా మనం చేర్చబడే దాని కొరకై ఈ యొక్క ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. చర్చ్ అంటే ఏదో ఒక హిందువుల గుడిలాగా పోయి కూర్చొని మొక్కుబడులు చేసుకొని వచ్చేది కాదు. చర్చ్ అంటే ఏదో అందరిలాగా ఏదో డ్యాన్సులు నాట్యాలు చూపించినటువంటిది కాదు. చర్చ్ అంటే ఏదో ఒక రకంగా పాస్ట్ ఏదో 2 మాటలు చెప్పి 2 నిమిషాల్లో పంపించినటువంటిది కాదు.
చర్చ్ అంటే ఏదో 4 రూపాయలు డబ్బులు తీసుకొని మరి పంపించినటువంటిది కాదు. చర్చ్ అంటే దేవుని యొక్క కుటుంబం, చర్చ్ అంటే దేవుని యొక్క మంద, చర్చ్ అంటే దేవుని యొక్క ప్రజలు. వారందరూ కూడా పరలోకానికి సరిపోయినటువంటి యొక్క స్టేటస్లో వారిని సిద్ధపరుస్తూ రావాలి. ఒక అధికారి దగ్గర పోయినప్పుడు మనకు ఒక స్థాయి కావాలి, అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు మనకు ఒక స్థాయి కావాలి. ఆ స్థాయి మనం ఎలాగ నేర్చుకుంటాం, ఎక్కడ నేర్చుకుంటాం అనే విషయాన్ని గురించి మనం యొక్క గ్రంథంలో ధ్యానిస్తూ మన మొదటి యొక్క వర్తమానంలో వింటూ వచ్చామంటే, ఆయన మనలను చూసి అనే మాటలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు అదే మాటను మళ్ళీ ఆయన కొన్ని విషయాలు చూస్తూ వస్తాడు. అలాగా వాటిని మనం ధ్యానించుకొని అందులో మనము ప్రభు యొక్క బలంలోకి వెళదాం. రండి, మూడు విషయానికి వెళుతూ ఉంటున్నాం. ఇక్కడ మూడు విషయానికి వద్దాము. మత్తయి సువార్త 20 అధ్యాయము, మత్తయి సువార్త 20 అధ్యాయం. అక్కడ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20 అధ్యాయంలో మత్తయి సువార్త 20 అధ్యాయంలో 33వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. 20 అధ్యాయం 3వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. తర్వాత అతడు దాదాపుగా 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరికి నిల్చున్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్షకు వెళ్ళి ఏమి న్యాయమో అని నిమిత్తమని వారితో చెప్పగా వారు వెళ్ళి. చాలు. ఇప్పుడు నా మాట మరొక మాట చూడండి. ఆ తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిల్చున్న వారిని మరికొందరు ఏం చేశారంట? చూచి అనే మాట జ్ఞాపకం చేసుకోండి. చూచి అనే మాట మీద మీకు మరి ఉదయము అనేకమైన తలంపులు చూస్తూ వచ్చాం. దాదాపు 5-6 తలంపులు చూపిస్తూ వచ్చాను. ఆయన ఎవరిని ఎలాగా చూసాడో, ఎవరిని చూస్తానని ఎలాగా పిలిచాడో, పిలిచినటువంటి ఆయనకి ఎలాగా బోధించాడో, బోధించినటువంటి ఆయన వారి జీవితాన్ని ఎలాగా మార్చాడో, మార్చిన తర్వాత వారికి ఉన్న రోగాలను ఎలాగా స్వస్థపరిచినాడో, అది అయిపోయిన తర్వాత వారి యొక్క ఆకలి ఎరిగి వారి ఆహారాన్ని ఎలాగా తీరుస్తూ వచ్చాడో, ఆ తర్వాత వారి కొరకై కాపరిగా ఎలాగా నియమించబడుతూ వచ్చాడో, ఆ మందలో మనల్ని ఎలాగా చేర్చబడ్డారో అనే విషయాన్ని గురించి మనం మన యొక్క వర్తమానాన్ని వింటూ వచ్చినాం. ఇప్పుడు అందులోనే మరొక 2వ భాగం. ఆ 2వ భాగంలో ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అని అన్నాడు. మరి అనేకమైన విషయాలు మీకు చెప్తూ వస్తూ వచ్చారు. మొదటి వర్తమానంలో ఆయన మన స్వస్థపరిచే ఒక వైద్యుడిగా కనబడితే, మన తండ్రిగా, మనకు ఆహారం ఇచ్చే తండ్రిగా కనబడితే, ఆయన మనలను మరి ఈ రోజున మన అనేక విధాలుగా ఆయన మనలను ఏ రీతిగా ఆయన యొక్క రూపురేఖల్లో మనం చూస్తూ వచ్చామో ఇప్పుడు కూడా మనకు రూపాన్ని మనం చూడబోతున్నాం. అందుకని ఇక్కడ పరలోక యజమానుడిగా ఉంచి ఉన్నాడు. ఆయన యజమానుడు అయినప్పుడు మనం పనివారిని. ఇప్పుడు పరలోకంలో ఒక యజమానుడు మనకున్నాడు అంటే, ఒక యజమానుడు అంటే ఒక యొక్క ఆఫీస్కి యజమానుడు, మేనేజర్. లేకపోతే ఒక యజమానుడు అంటే ఒక స్థలానికి మేనేజర్. లేకపోతే ఒక యజమానుడు అంటే ఒక యొక్క స్టేట్కో ఒక దేశానికో అతను ఒక నాయకుడిగా ఉంచాడు. కానీ అందరికీ నాయకుడు, అందరికీ యజమానిని, ప్రపంచం మొత్తానికి పని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈరోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నాకు ఉద్యోగాలంటే ఆయనేమిస్తాడు. లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగాలు ఏమింటే ఆయనేమిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే ఆయన గుప్పెట్లో అన్నిటినీ పెట్టుకొని ఉన్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఉంటారో, అయ్యా నా కొరకని గుప్పెలు విప్పమని ఎవరైతే అడుగుతారో వారి కొరకని గుప్పెలు విప్పినట్లయితే వారి యొక్క అవసరం తీరుబడుతూ ఉంటున్నది. అందుకనే మనుషుల వైపు చూసేవారి వలన వాళ్ళకు కాదు ఈ విషయాలు. దేవుని వైపు చూడడమే మనం నేర్చుకోవాల్సినటువంటి పని. నా ప్రియమైన సోదరులారా, అందుకని మనము ఒక యాజమాన్యము కిందకు వచ్చాము. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మనకు ఒక యజమానుడు ఉన్నాడు. అసలు మర్చిపోగాకండి. ఏదో మీరు ఒక ఆఫీసులో పనిచేస్తుండొచ్చు, బ్యాంకులో పనిచేస్తుండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండొచ్చు, లేదా లెక్చరర్గాను లేక ఏదో ఒక పనిలో మనం ఉంటాము. దానికంటే ప్రాముఖ్యంగా నీవునే యజమానుడివి. నీవు నాకు యజమానుడివి. యు ఆర్ మై మాస్టర్, ఐఎమ్ యువర్ సర్వెంట్. అందుకని ప్రియమైన సోదరులారా, ఆయన ఎవరిని చూస్తున్నాడు అంటే వీధిలో ఉన్న వాడిని చూస్తున్నాడు.
పని లేని వారిని చూస్తున్నాడు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ను చూస్తుంటున్నాడు. ఏ ఉద్యోగం లేకుండా ఏదో ఒక రకంగా బ్రతుకుతామని చెప్పి ఈనాడు యవనస్తులు ఎన్ని రకాలుగా బ్రతుకుతుంటున్నారు. అనేక మంది యవనస్తులు, యవన స్త్రీలు బైబిల్ను విమర్శించి బ్రతుకుతూ ఉంటున్నారు. అనేక మంది యవనస్తులు అనేకమైనటువంటి మరి హిందూ తత్వాన్ని గురించి వారు ఏదో గొప్పగా చెప్పుకొని బ్రతుకుతూ ఉంటున్నారు. ఇంకా అనేకులు ఈ రోజుల్లో రకరకాలైనటువంటి షార్ట్ ఫిలిమ్స్ పెట్టుకొని దాని ద్వారా వచ్చే యూట్యూబ్ మీద వచ్చేటటువంటి ఒక ధనం ద్వారా బ్రతుకుతూ ఉంటున్నారు. ఇది కాదు, అంత పరిస్థితి పడవలసిన పని లేదు. మన యజమానుడు ఎంత గొప్పవాడంటే మన అక్కర్లన్నీ కూడా తీర్చుకునేవాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయనే స్వతహాగా ఒక స్థలానికి వచ్చేసినప్పుడు కొంతమంది ఉన్నారు, ఏ పని లేకుండా ఉన్నాడు. అప్పుడు పిలుస్తున్నారు, రండి నాకు ఒక ద్రాక్ష తోటలు. ఏ తోట ఉందో చెప్పండి. అది ద్రాక్ష తోట. దేవుని యొక్క సంఘమా, మనము ద్రాక్ష తోట ఉండాలా. ద్రాక్ష తోట ఎంత రుచికరంగా ఉంటుందో, ద్రాక్ష తోట ఎంత మధురంగా ఉంటుందో. నిజమైనటువంటి ద్రాక్ష వెర్రి ద్రాక్షాలు కాదు, పిచ్చి ద్రాక్షాలు కాదు, మత్తొచ్చే ద్రాక్షాలు కాదు, మంచి ద్రాక్షాలు. ఆ ద్రాక్ష తోటలో మనం ద్రాక్షాలుగా ఉండాలా, ఫలించేటువంటి ద్రాక్ష తీగల్లాగా ఉండాలా. మనం అనేకులకు రుచికరంగా ఉండాలా. మన జీవితము అనేకులకు రుచికరంగా ఉండాలా. మన మాటలు, మన బ్రతుకు అనేకులకు రుచికరంగా ఉండాలా. మనం ద్వారా అనేకులు మార్చబడుతూ రావాలా. మన ద్వారా అనేక జీవితాలు కట్టబడుతూ రావాలా. అందుకనే నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు వినవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాము. అమ్మ బయట కూర్చోండి, ఇంక లోన స్థలం లేదు, అక్కడ కూర్చోనండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకి యజమానుడుగా ఉంటున్నాడు, మనము ఆయనకు సేవకులుగా ఉంటున్నాం. ఇప్పుడు ఆయన పిలుస్తుంటున్నాడు, నా ద్రాక్ష వల్లిలోకి రా, నా ద్రాక్ష తోటలోకి రమ్మని చెప్పాడు. వారికి ఇప్పుడు ఒక కొన్ని మరి బాధ్యతలు అప్పగిస్తుంటున్నాడు. ఏ స్థాయిలోకి వెళ్ళిపోతున్నామో మనం చూద్దాం రండి. ఇప్పుడు ఎక్కడో రోడ్డు మీద పడినటువంటి మనము, ఏ ఉద్యోగాలు లేనటువంటి మనము, నాకెవరు దిక్కు లేదనుకున్నటువంటి మనము దేవుని యొక్క పిలుపుకు లోబడినప్పుడు ఆయన ద్రాక్ష తోటలో ఏ అప్లికేషన్ పెట్టుకోకుండా, ఏ ఇంటర్వ్యూకి వెళ్లకుండా, ఎవరి వైపు చూడకుండా ప్రభు వైపు చూసిన కారణం చేత ఎన్ని విధాలుగానో మన దగ్గరకు ప్రభు నడిపిస్తూ వచ్చాం. ప్రియమైన సోదరి సోదరులారా, నా అనుభవంలో చెప్తున్నాను ఈ విషయంలో కూడా. నేను ఒకవేళ మీకు దైవ సేవకుడిగా కనబడవచ్చు, కానీ నేనున్నటువంటి యొక్క స్థాయిలో ఒకప్పుడు కాలేజీ లెక్చర్కి ఉన్నటువంటి దినాల్లో ప్రభు కొరకే నేను నమ్మకంగా ఉంటూ వచ్చాను. ఆదివారము అనేకమైన డ్యూటీస్ నాకు వేసేవారు కాలేజీలో. ఎందుకంటే కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండేవాడిని నేను. అనగా ప్రిన్సిపల్ గారి తర్వాత నెక్స్ట్ పొజిషన్ అదే కాలేజీలో. అయితే నన్ను ఆదివారము మరి ఎన్నో రకాలైనటువంటి యొక్క పనులు వేసినప్పుడు మీరు ఎంత ఇచ్చినా ఈరోజు నేను రాను సార్ అనేవాడిని. మీరు ఎంత ఎన్ని చెప్పినా కూడా రాను సార్ అనేవాడిని. ట్రాన్స్ఫర్ చేస్తారంటే చేయండి సార్ అనేవాడిని. దేనికి నేను లెక్క చేసేవాడిని కాదు. అందుకనే అదే కాలేజీలో నుంచి అనేకమైన కాలేజీలకి అదే ప్రిన్సిపల్ గారు నన్ను పంపిస్తూ వచ్చారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువుకు లోబడటం నేర్చుకోండి, మనుషులకు లోబడగాకండి. దేవా, నీవు నా యజమానుడివి, నేను నీకు సేవకుడు, నీవు చెప్పింది నేను చేస్తాను. అప్పుడు అంటాడు, ఈ యొక్క భూలోకానికి నేను యజమానుడైనప్పుడు నా దగ్గర ఎన్ని రకాల పనులు ఉంటాయి చెప్పు, ఎన్ని రకాల పనులు ఉంటాయి. సరే, ఆ ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేసుకోండి అని చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ద్రాక్ష తోటలోకి వచ్చాము. చాలా సంతోషం. ద్రాక్ష తోటలోకి వచ్చిన మనము ఏం చేస్తున్నాం? ద్రాక్ష పండ్లు తింటున్నామా? ద్రాక్ష తోటను పెంచుతున్నామా? ద్రాక్ష తోటకి నీళ్లు పోస్తున్నామా? ఏం చేస్తున్నాం ద్రాక్ష యొక్క తోటలో? అందుకని ఆయన అంటున్నాడు, యేసు వారిని చూచి 7 విధాలుగా చూశారని మొదటి మెసేజ్లో చెప్పాను. ఇప్పుడు మరొక 2-3 విషయాలు మనం చూసుకొని ప్రభువులోకి వెళ్ళిపోతాం. వారిని చూసినప్పుడు, వారిని ద్రాక్ష తోటలోకి పంపించినప్పుడు ద్రాక్ష తోటను వాళ్ళు ఏం చేయాలా? సదును చేయాలా, దాన్ని సిద్ధపరచాలా, దాన్ని తయారు చేయాలా, అక్కడ ఉన్న ముళ్ళులన్నీ కూడా తొలగించాలా, అక్కడ ఉన్న నానా రకాలైనటువంటి పరిస్థితులతో కూడా దూరపరచాలా. అప్పుడు అది శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసంగా, ద్రాక్ష తోటగా మారిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక పేద అయిన, పాపం చాలా పేదరికంలో ఉంటూ
తనకే ఉద్యోగం లేదు, పిల్లలు కూడా ఎక్కువగా చదివించుకోలేకపోయినాడు. ఒక కౌలు కొరకే ఒక స్థలాన్ని తీసుకున్నాడు. ఒక కౌలు కొరకే స్థలాన్ని తీసుకొని ఆ స్థలాన్ని తను ఏం చేస్తున్నాడు, సాగు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆ స్థలం కౌలు మీద, దాని మీద ఆయన బ్రతకాలా, వచ్చిన డబ్బు తీసుకొని బ్రతకాలా. అందుకని దాన్ని కష్టపడి ఆయన ఏం చేస్తున్నాడంటే దానిని చదువు చేస్తూ ఉంటున్నాడు. ఒక రోజున అరగబెట్టి దున్నుతూ ఉన్నప్పుడు ఆయనకేదో పటాపని తగిలింది. ఏంటి ఇక్కడ శబ్దం వస్తుంది, ఏదో జరుగుతున్న సంఘటన ఏంతో ఉందని చెప్పేసి దాన్ని తవ్వి చూసినప్పుడు అక్కడ బంగారు గవిని ఉంది. బంగారం యొక్క గవిని అనగా మనకు తెలియకుండానే భూమిలో అనేకమైన ఖనిజాలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఏముంది ఇది మట్టి అనుకుంటాం. కాదు, మట్టి లోపల ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. అంతేకాదు సముద్రం అనుకుంటాం, సముద్రం లోపల ఎన్నో అద్భుతమైనటువంటి మణులు మాణిక్యాలు ఉన్నాయి. సముద్రం ఒడ్డు నడిచే వాళ్ళకేమో చిన్న చిన్న చేపలు కనబడుతూ ఉంటాయి, కొంచెం లోనపోయే వాళ్ళకేమో పెద్ద పెద్ద చేపలు అట్లా పడుతూ ఉంటాయి, ఇంకా కొంచెం లోనపోయే వాళ్ళకేమో తిమింగళాలు కనబడుతూ ఉంటాయి, ఇంకా డీప్గా వెళ్ళిపోయే వాళ్ళకి లోనున్నటువంటి యొక్క మణులు మాణిక్యాలు కనపడుతూ వస్తాయి. అదే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎంత లోతు వెళ్ళిపోతూ వస్తామో అంత లోతుగా మనకుంటాం. కాబట్టి దాని కొరకై మన జీవితమేమి, మన ఉద్యోగాలేమి, మన కుటుంబాలేమి, మన సమస్తాన్ని కూడా త్యాగం చేసేసి దాని కొరకై మనం నిలబడతాం. నా ద్రాక్ష తోట కొరకై నేను చూస్తున్నాను, నా ద్రాక్ష తోట కొరకై నేను పిలుస్తుంటున్నాను, పని చేసుకోమని ప్రభు చెప్పినాను. అయితే ఇప్పుడు ఆయనకి ఏమైపోయిందంటే, మరి ఇక్కడ బంగారం సంబంధమైనటువంటి ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి, ఈ స్థలాన్ని నేను కొనుక్కుంటే బాగుంటుంది, ఇది కౌలు కాదు, నేను దీన్ని మెల్లిగా కొనుక్కుంటానని ఒక ఆలోచనలోకి వచ్చాడు. కానీ అది కొనుక్కోవాలనుకుంటే తను చాలా పేదవాడు, తన బిడ్డలు పేదవారు, ఎవరు లేరు, ఏమి చేయాలా ఆలోచన వచ్చింది. పోయాడు, ఇచ్చినటువంటి యజమానుడిని అడిగాడు, అయ్యా ఈ స్థలాన్ని నాకు కౌలుకి ఇచ్చావు కదా, దీన్ని నేను కొంచెం కొనుక్కోవాలనుకుంటున్నాను అయ్యా, అది నాకు ఆధారంగా ఇస్తావా నువ్వు అన్నాను. ఇప్పుడు ఆయన చెప్పాడు, సరే నాకు అనేకమైన స్థలాలు ఉన్నాయి, మరి నీకు ఆ స్థలం కావాలంటే కొనుక్కో, దాని విలువ ఇంత అని చెప్పినాడు. అంత విలువ కావాలంటే తన దగ్గరికి లేదు, అంత ఖరీదు కలిగిన తన దగ్గరికి లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నదంతా, తన భార్య దగ్గర ఉన్నదంతా, ఆఖరికి తన ఇల్లంతా కూడా అమ్మి వేసేసేసి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు. అన్నిటినీ అమ్మి వేసేసాడు. అందరూ ఏమనుకున్నారంటే, అయ్యో పిచ్చోడు అలా ఉన్నాడే, ఆ చిన్న స్థలం కొరకై ఇంట్లో ఉన్నాయని అమ్మేసేసాడే, ఆ చిన్న స్థలం కొరకై ఇల్లు కూడా అమ్మేసేసాడే, ఏంది ఇతను చేసేటటువంటి పిచ్చిపోరాలని చుట్టుపక్కల అనుకుంటున్నారు. కొన్ని దినాలు అయిన తర్వాత నెమ్మదిగా ఆ యొక్క బంగారం యొక్క ఖనిజాలు అందులో తీసుకుని వచ్చేసి బయట అమ్మడం ప్రారంభించాడు. ఎంత గొప్పవాడై ఉంటాడు, బంగారం అమ్మేవాడు ఎంత గొప్పవాడు తెలుసు కదా మనకి. ఇప్పుడు తగ్గినలే రేట్లు మళ్ళా ఎంత చాలా గొప్పవాడైపోయినాడంటే అందరూ ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు తన సొంత స్థలాలు కొంటున్నాడు, సొంత ఇళ్ళు నిర్మించుకుంటున్నాడు, మంచిగా చదివించుకోగలుగుతున్నాడు. దానికి తగినటువంటి రహస్యము నా ప్రియమైన సోదరులారా, తనకు ఇచ్చినటువంటి యొక్క స్థలం విషయంలో తన యొక్క గొప్ప త్యాగం అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన వరము, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన మందిరము, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన సమస్తమైన వాటిని నీవు దాని కొరకై సమర్పణ చేసుకోగలిగితే అంత స్థాయిలోకి నువ్వు వెళతావు. అదంతా నాకెందుకులే, ఏదో కౌలైపోయిందిలే, 4 రూపాయలు ఇస్తాము అనుకుంటే కుదరదు. వారిని చూశాడు, వారిని ప్రేమించాడు, ద్రాక్ష తోటలోకి వెళ్ళి మీరు పని చేయమని చెప్పాడు. కానీ మనము కేవలము వచ్చి వినేవాళ్ళుగా ఉంటున్నామా, ద్రాక్ష తోటలో పనిచేసేవారంగా ఉన్నామా? ద్రాక్ష పనిచేసేవారంగా ఉన్నామంటే మనం పొందుతున్నటువంటి అనుభవాలు ఇతరులకు చెప్పుకుంటున్నామా? మనం పొందుతున్నటువంటి రుచి ఇతరులకు ఇస్తుంటున్నామా? మనం తింటున్నటువంటి ద్రాక్షాలు ఇతరులకు ఇస్తూ ఉంటున్నామా? అందుకని మధ్యలో ఏం పెట్టామో ఎన్నో రకాలు ఉన్నాయి. మామిడి పండు లేదా, జామ పండు లేదా, యాపిల్ పండు లేదా, మరి అనేకమైనటువంటి రసాలు ఉన్నాయి కదా.
కమలాకాయలు లేవా? మరి ద్రాక్షాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అక్కడ? ద్రాక్షలో ఉన్న గొప్పతనం ఏంటి? ద్రాక్ష ఎర్రగా ఉంటున్నది, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి రక్తము. ద్రాక్ష ఆరోగ్యం ఇస్తూ ఉంటున్నది. ద్రాక్ష మనకి ఎంతగా మనలను శుద్ధిపరుస్తున్నది అనే దానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ద్రాక్ష తోట మనకి ఇచ్చినాడు ప్రభువు. ఆ ద్రాక్ష తోటలో మనం పనిచేసేవాడిగా ఉంచాడు ప్రభు. ఈనాడు ప్రభువా, నన్ను ద్రాక్ష తోటలోకి తీసుకొచ్చేవాడిగా. పొలాలు చాలా ఉన్నాయి ప్రియులారా. సంఘం వేరే, తోట వేరే, పొలాలు వేరే. గుర్తుంచుకోండి, ఈనాడు క్రైస్తవ లోకాలు పొలాలు అయిపోయినాయి కానీ తోటలుగా లేవు. నేడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా మొన్న ఒకసారి చెప్తూ వచ్చాను, సినిమా హాల్ అయిపోయినాయి కానీ మందలుగా, లేకపోతే పూటకోలే వారి ఇళ్ళుగా కనబడటం లేదు. 5 స్టార్ హోళగా అయిపోయినాయి దేవుని యొక్క సంఘాలు. ఈ రోజున పూటకొని విల్లుగా మార్చబడలేకపోతూ ఉంటున్నారు. ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి కొరకై ఈ సత్యమైనటువంటి యొక్క బోధలో నుంచి తప్పించేసి పరలోకం నుంచి దూరపరచడానికి కొరకై పొలాల్లాగా, ఎండిపోయిన పొలాల్లాగా ఉంటున్నారు కానీ ఒక ద్రాక్ష తోటలో ఉండాలనేటటువంటి యొక్క బోధ చేయలేకపోతున్నారు ఈనాడు. అందుకని నిన్ను అక్కడ పెట్టాడు. ప్రభువా, నన్ను ఈ ద్రాక్ష తోటలో పెట్టావు, నేనేం చేయమంటావు? ఈ ద్రాక్ష తోటలో నేను ఎలాగా ఈ ద్రాక్ష తోట కొరకై పని చేయాలా? అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి ఆయన ఏమంటున్నాడంటే, వేరే అధ్యాయాలకు మాట్లాడండి. 8వ వచనము ఒక సహోదరుడు చదవండి. వారికి వారి కూలి ఇమ్మని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, వారు పడినటువంటి కష్టాన్ని మర్చిపోవటం లేదు. అంటే ద్రాక్ష తోట యొక్క యజమాని వారు పడిన కష్టాన్ని మర్చిపోతున్నాడా? మర్చిపోడు. మన పడే కష్టాన్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. ప్రభు కొరకు మనం పడే కష్టము, ప్రభు కొరకు మనం పడే శ్రమ ఏదైనా సరే ఉంటే ఎన్నడూ కూడా ఆయన మనం మర్చిపోనటువంటి దేవుడు. తల్లి అయినా నిన్ను మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను. తండ్రి అయినా నిన్ను విడిచిపెడతాడు కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నీ యొక్క స్నేహితులైన వారు నీకు దూరం అయిపోతారు కానీ నేను నీకు ఎప్పుడు దూరం కాను. అందుకొరికి నేను పిలిచాను, అందుకొరికి నా ద్రాక్ష తోటలో నిన్ను ఉంచాను. ఈ శ్రేష్టమైన మాటల మీద దాని కొరకై నీకు అవకాశం ఇచ్చానని ప్రభు మాట్లాడుతుంటున్నాడు. అందుకని ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఏం చేయబడుతుందంటే ద్రాక్ష తోటలోకి మనం నడిపించినాడు పని చేసుకునే వారంగా ఉందాము. అనేకులు ఉన్నారు, వాళ్ళని చూడలేకపోయినాడు ప్రభు. మనల్ని చూశాడు, ఆ ద్రాక్ష తోటలోకి తీసుకొని వచ్చాడు, మనకు పని అప్పగిస్తున్నాడు, జీతం కూడా ఇస్తానంటున్నాడు. ఆయన ఎంత జీతం ఇస్తాడో తెలిసిన, మనం అనుకోనంత జీతం మనకిస్తాడు, మనం ఊహించినంత జీతం మనకిస్తా వస్తున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం అనుకునేది కొంచెమే కాదు, ఆయన ఇచ్చేటటువంటిది చాలా గొప్పది. ఒకసారి గొప్ప రాజుగారు మరి ఆయన గుర్రం మీద ప్రజల మధ్యలో వెళుతూ ఉంటున్నాడు. అందరు కూడా ఆయన జై కొడుతూ ఉంటున్నారు. అందరు జై కొడుతూ ఉన్నప్పుడు ఒక పేదవాడు వచ్చాడు. ఒక పేదవాడు వచ్చేసి, అయ్యా నాకెవరు లేరయ్యా, తినడానికి తెలియలేదయ్యా, అయ్యా నన్ను నీ దగ్గర రాకుండా కూడా జనాలు నన్ను వెనకనెట్టేస్తున్నారయ్యా, అయ్యా నాకేదని అయ్యా అని అన్నాడు. అంటే ఆగిపోయినాడు రాజుగారు. అక్కడ ఆగిపోయేసి, అదిగో ఆ దిక్కులేని ఆ దరిద్రుడు అతను ఇక్కడ తీసుకొని రండి అని అన్నాడు. అందరికి ఆశ్చర్యమైపోయింది. రాజుగారు ఏంటి ఇంతమంది జైకొట్టిపోతూ ఉంటుంటే ఆ దిక్కులేని వాడు, ఎవరు మరి ప్రేమించలేని వాడు, అందరూ త్రోసివేసిన వాడు, తృణీకరించబడిన వాడు నా దగ్గరికి ఈయన ఆగిపోవడం ఏంటి? ప్రియమైన సోదరుడా, వెంటనే దగ్గరికి తీసుకొని వచ్చాడు. రాజుగారు ఏం చేశాడు తెలిసిన, తన మెడలో ఉన్నటువంటి దండ తీసుకొని తరికేశాడు, బంగారపు దండ. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటండి పక్కన ఉన్నటువంటి బాడీ గార్డ్స్ అడుగుతున్నారు, రాజుగారు వాడికి ఏదో కొంత డబ్బు ఇస్తే పోతుంది కదా, వాడికి ఏదో కొంత ధనం ఇస్తే పోతుంది కదా, ఏదైనా కొంత ఆస్తి రాసిస్తే పోతుందిగా, నీ మెడలో ఉన్నటువంటి యొక్క ఆ హారం ఏంటండి అని అడిగారు రాజుగారు. అప్పుడు రాజుగారు నవ్వి, రే మీరు చూస్తుంది అక్కడ భిక్షగాని కాదు, మీరు చూస్తున్నది ఎవరినంటే ఒక రాజుగారిని చూస్తున్నారు. నా స్థాయి ఏమిటి?
నేను అందరిలాగా 10 రూపాయలు ఇవ్వాలా? నేను అందరిలాగా 50 రూపాయలు నేను ఇవ్వాలా? నా స్థాయిని బట్టి నేను ఇస్తాను. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏదైనా ఇచ్చాడంటే మన స్థాయిని కంటే మించిస్తాడని గుర్తుంచుకోండి. ఏది మనకు తక్కువ ఇయ్యడైనా, ఏదైనా ఇచ్చాడంటే మంచిది ఇస్తాడు. ఒక ఉన్నతమైనది మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. మనం అనుకోనటువంటిది, మనం కోరనటువంటిది ఆయన సమయంలో అనుకోకుండా మన దగ్గరికి వస్తూనే వస్తుంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనకు అవసరం అన్నవి ప్రభువు మనకు తెలుసు. నేను ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తను లోన కొంచెం పని చూసుకుంటున్నది, పరిస్థితి కొంచెం అననుకూలంగా ఉన్నాయి. కనీసం తన వంట కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిపోతున్నది. మరి ఏం చేయాలా ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అంతే తలుపు ఎవరో తట్టాడని చూసాము. మరి ఎంతో శ్రేష్టమైన పండ్లు ఒక సహోదరుడు తీసుకొని వచ్చినాడు. చూడండి, నేను ఊహించలేదు, నేను ఫోన్ చేసి చెప్పలేదు వాళ్ళకి, అయ్యా నాకు ఈ పండ్లు కావాలా, నాకు ఇది కావాలా అని. మన ఆకలి ఏదో ఆయనకి తెలుసు, మన అవసరం ఏదో తెలుసు. మనం ప్రార్థన చేయడమే నేర్చుకోవాలి, ప్రభువు చెప్పుకోవడం నేర్చుకోవాలి. అందుకనే ప్రియమైన నా సోదరి సోదరులారా, ఈ యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకొని, ప్రభువా నీవు నన్ను చూసేవా, నన్ను పిలిచేవా, ఈ ద్రాక్ష తోటలో కూర్చుండి పెట్టేవా, నాకు ఒక పనినిస్తున్నావా, ఈ రోజున ఆ పని ఏంటో మొదలు పెడతాను ప్రభువా. నీ ద్రాక్ష తోట కరికై నేను ఆ పని ఏంటో మొదలు పెడతాను. నీ వైపు చూస్తున్నాను, నాకు ఇవ్వాల్సినటువంటిది అంతా నాకు ఇవ్వండి. ప్రభు మనకు సమృద్ధిగా ఇచ్చేవాడిగా ఉంటాడు. రెండవ దానికి వెళ్ళిపోతాము. 20వ అధ్యాయంలోకి వస్తున్నాము. 20వ అధ్యాయము 1వ వచనం మాకు చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, అదే నేను చెప్తున్నాను మీకు, మోడి మెసేజ్లో చూచిలో ఉన్నటువంటి చూసి అని 7 విషయాలు చెప్తూ వచ్చారు. ఇప్పుడు 2వ మెసేజ్లో కూడా ఆ ఒక్క చిన్న మాట మీదే మళ్ళీ చెప్తుంటున్నాను. యేసు ఇద్దరిని చూసి, ఎంతమందిని చూశాడు? 3 కాదు, ఇద్దరిని చూశాడు. ఇద్దరు అనేటటువంటిది సహవాసానికి గుర్తు. ఎప్పుడు కూడా నీవు ఒంటరిగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు. నీవు ఒంటరిగా చేసుకోవాలనుకున్నా కూడా దేవుడు నేను ఒంటరిగా ఉంచడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, పిల్లలు అనుకుంటూ ఉంటారు, నేను ఒక్కడినే వెళ్ళగలను కాదు కదా, మా నాన్నగారు నాతో ఎందుకు రావాలి, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను కదా, మా అమ్మగారు నాతో ఎందుకు రావాలి అనుకుంటాడు. అది దేవుని యొక్క సంకల్పం. నేను ఒంటరిగా అని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంచావో నీకు వెంటగానే ప్రభు ఇంకొకరిని పంపిస్తూ ఉంటున్నాడు, ఇద్దరిని చూస్తూ ఉంటున్నాడు. ఆ ఇద్దరు మీరు భార్య భర్తలు కారా? ఆ ఇద్దరు మీరు బిడ్డలు కారా? ఆ ఇద్దరు అన్నదమ్ములు కారా? ఆ ఇద్దరు అక్క చెల్లెలు కారా? ఆ ఇద్దరు స్నేహితులు కారా? అయితే ప్రభు వారికి ఏం చెప్పాడు? మీరు ఎదుట గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిని తీసుకొని నా దగ్గర రమ్మని చెప్పాడు. చూసారా ప్రియులారా, దినాల్లో మనం రాబోతున్నాయి త్వరలోనే. ఏంటవి? గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, తాటిమట్టల యొక్క పండుగ, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా మనకు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ ఎదురు గ్రామానికి వెళ్ళండి, కట్టబడినటువంటి వారిని తీసుకొని రండి. అక్కడేమో ద్రాక్ష తోట ఇస్తున్నాడు, ఇక్కడేమో నీకు గ్రామాలను ఇస్తుంటున్నాడు, ఆయా పట్టణాలు ఇస్తున్నాడు, ఆయా ఆఫీసులు ఇస్తున్నాడు, నీవన్న స్థలాలు ఇస్తుంటున్నాడు. మీరు వెళ్ళండి, అదిగో ఎదురు దగ్గరికి వెళ్ళండి. వారిని చూశాడు, వారిని పిలిచాడు. అందరు కాదు, 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు, జనసమూహం ఆయనతో పాటు ఉన్నది. అందరూ పిలవలు. ఆయన ఎవరి దృష్టి ఆయన దృష్టి పడుతుందో వారినే పిలుస్తాడు. యెహోవా దృష్టి న్యాయవంత నమ్మకమైన వారి మీద పడుతూ ఉంటుందనే మాట ఉన్నది బైబిల్ గ్రంథంలో. యెహోవా దృష్టి కృంగిపోయిన వారి మీద పడుతుందని ఉంది బైబిల్లో. యెహోవా దృష్టి విధవరాండ్ర మీద పడుతుందని ఉంది బైబిల్ గ్రంథంలో. యెహోవా దృష్టి అనాథుల మీద పడుతుందని ఉంది బైబిల్ గ్రంథంలో. ఎందుకు మిగతా వాళ్ళు లేరంటే, నాకేం ఉద్యోగం బాగున్నది, నాకేం జీతం నెల వస్తూ ఉంటుంది, నాకు బంధువులు చాలా ఉన్నారు, నాకు ఆస్తులు చాలా ఉన్నాయి, అందుకనే ఆయన దృష్టి వాళ్ళ వెనక రాదు.
వాళ్ళ మీదకి రాదు. చూసారా ప్రియులారా, ఒక కుటుంబము ప్రభుని అంగీకరించిన కుటుంబము, చాలా పేద కుటుంబం. అది కూడా అమ్మాయి చక్కగా చదువుకున్నది, కానీ చక్కని అందమైనటువంటి అమ్మాయి. తల్లి తండ్రి మరి అమ్మాయి అందరూ మందిరానికి వస్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అమ్మాయికి వివాహం కావటంలే. అందమైన అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఎందుకు కావటం లేదు? ఏమిటి కారణము అంటే కట్నాలు. వచ్చేవాళ్ళు ఎవడుతారు ఈ రోజున? మాకింత కట్నం కావాలి. అసలు రహస్యం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. పాత నిబంధన కాలంలో మొదటి దినాల్లో అమ్మాయికి కట్నం ఇస్తే కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని. అబ్బాయిలకు కాదు ఇచ్చేది కట్నం. అర్థమైంది మీకు? ఆ రిబ్కా విషయం ఏం జరిగింది? రిబ్కాకి ఒలివ ఇచ్చాడా లేదా? కట్నం ఇచ్చాడు. ఆ దినాల పెళ్ళిళ్ళలో అమ్మాయి కట్నం ఇచ్చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు మన యొక్క భారతదేశ చరిత్ర అంతా మార్చేసేసి ఇప్పుడు ఏం చేయాలా? అబ్బాయిని కట్నం ఇచ్చి చేసుకోవాలి. పాపం ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నారు. వయసు దాటిపోతుందయ్యా, బిడ్డకి వివాహం కావట్లేదు, తల్లి కన్నీరు, తండ్రి కన్నీరు. అంత ఆస్తులమేం కాదయ్యా, ఏమి చేయాలనేది. ఆ బిడ్డ అయితే నాకు వివాహం కాకపోయినా పర్వాలేదమ్మా, మిమ్మల్ని చూసుకుంటూ ఉంటానులే నేను, ఎందుకు మీరు ఇంతగా ఏడ్చి బాధపడి ప్రార్థన చేసుకుంటున్నారు మీరు నన్ను గురించి? ఏం పర్వాలేదమ్మా, దేవుడు దయచేస్తాను. ఒకనొక రోజున ప్రత్యేకమైనటువంటి కోరిక ఏర్పాటు చేయబడింది. ఆ ప్రత్యేకమైనటువంటి కోరిక కొరకై ఒకరు ఆహ్వానించబడినారు. ఆహ్వానించబడిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఆయన వచ్చి వాడు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. అయ్యా మా పరిస్థితి ఇది, మా పరిస్థితి ఇది, మా కొరకై దయచేసి మా కొరకై ప్రార్థించమన్నారు. అప్పుడు ఆ కుటుంబాన్ని, అమ్మాయిని చూసినప్పుడు ఆ వచ్చిన సేవకుడు ఏమన్నాడంటే, మా దగ్గర ఉన్నాడు ఒక అబ్బాయి, చాలా చక్కని అబ్బాయి, చాలా ఆత్మీయపరుడు, ఏది ఆశించడాడు, మంచి కుటుంబం అది, కానీ మంచి ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను ఆ విషయంలో మీరు పర్మిషన్ ఇస్తే చేస్తామన్నమాట. వెళ్ళి అబ్బాయిని ఒకసారి పిలిపించాడు మందిరానికి. అబ్బాయిన మాట ఏంటంటే, నాకు కావాల్సినటువంటి మంచి చదువు ఉన్నది, కావాల్సినంత ధనం సంపాదించారు, నాకు తల్లిదండ్రులు మంచి స్థానంలో ఉన్నారు, నాకు ఆత్మీయ బిడ్డ దొరికింది అంకుల్, నేను ఆ అమ్మాయిని చేసుకుంటానన్నా. ఎన్ని సంవత్సరాలు? తల్లి అయినా మరచుగాని నేను ఎన్నడు మరువను, తల్లి అయినా మరచుగాని నేను ఎన్నడు మరువను, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయయ్యో నావయా, ప్రేమ గల మా ప్రభువా. తల్లి అయినా మర్చిపోతున్నాను కానీ నా ప్రేమ నిన్ను మర్చిపో. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, వచ్చిన మీరందరికీ కూడా ప్రభువా నన్ను ఒక ద్రాక్ష తోటలకు నడిపించావు, నాకు అనేకమైన బాధ్యతలు ఇస్తుంటున్నావు. అంతేకాదు ప్రభువా, అనేకులు బంధించబడినటువంటి వారు, కట్టబడినటువంటి వారు, త్రాగుడు ద్వారా, జూదం ద్వారా, సినిమాల ద్వారా, సిగరెట్ల ద్వారా, నానా రకాలైనటువంటి చెడు వ్యసనాల ద్వారా, వ్యభిచారం ద్వారా పట్టబడినటువంటి వారందరినీ విడిపించడానికి కొరకై నన్ను ఈనాడు చూసి పిలుస్తున్నావు. ఈ రోజున నీ కొరకై నేను వెళతాను ప్రభా, నీ తీర్మానం చేసుకో. అందుకనైనా చూసే దేవుడు, పిలిచే దేవుడు, మన జీవితాలను మార్చే దేవుడు, మనకు బాధ్యతలు అప్పగించే దేవుడు, మనకు కావలసినటువంటి యొక్క శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేటటువంటి దేవుడు. ఆఖరికి ఒక మాట చూసుకుందామా? ఆఖరికి ఒక మాట చూసుకుందాం రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆ మాటను చూసుకుందాము. ప్రభువులకు వెళ్ళక మునుపు ఆ మాటను చూసుకొని ప్రభువులకు వెళ్దాం. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం. అక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే,
ప్రభు ఒక మాట చెప్తూ ఉంటున్నాడు. చూడండి 34వ వచనం సహోదరి చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యము. చూసారా అండి, ఆ పైన మాట మళ్ళీ జ్ఞాపకుంచుకున్నారా? రాజు తన కుడివైపున ఉన్న వారిని ఏం చేశాడంట? చూచి. అది మన యొక్క సబ్జెక్ట్. రాజుగారు చూస్తున్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాడు రాజుగారు? కుడివైపున ఉన్న వారిని చూస్తున్నాడు. కుడివైపున ఉన్న వారిని చూస్తున్నాడు. ఎడవైపున వారు ఉన్నారు, కుడివైపున ఉన్నారు. ప్రభువుకి కుడివైపున ఉన్నవారు కావాలి కానీ ఎడవైపున వారు కాదు. అంటే దీని అర్థం ఏంటి? ఏదో ఒక మాట రాయొచ్చు కదా బైబిల్లో. ప్రతి దానికి ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది. ఏమిటా అర్థం అంటే, కుడివైపున కుడి చెయ్యి బలము కలిగినటువంటి చెయ్యి. ప్రతి దానికి మనం ఉపయోగించినటువంటి చెయ్యి కుడి చెయ్యి. ఎడమ చేయిని కూడా ఉపయోగిస్తాము కానీ ఇది బలహీనమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క ఇంటిలో బలమైనటువంటి వారు అవసరము కానీ బలహీనులు కాదు. ప్రభువా, నేను నీ యొక్క ఇంటిలో ఉన్నాను, బలహీనుడిగా ఉన్నానా? అనేక మంది యవనస్తులు నశించిపోతున్నప్పుడు ఎంతకాలం నేను బలహీనుడిగా ఉంచాను? నేను నా యొక్క తల్లిదండ్రుల మాట వినకుండా ఎంతకాలం బలహీనుడిగా ఉంటున్నాను? వారిని వీరిని చూసి, ఆ స్నేహితుని ఈ స్నేహితులను చూసి ఎంతకాలం నేను బలహీనంగా ఉంటున్నాను. నాకు మంచి చదువు నీవు ఇచ్చావు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నాకు మంచి కాలేజీ నీవు ఇచ్చావు, కానీ నీ కొరకు నేనేం చేయలేకపోతున్నాను ప్రభుని యవనస్తులైనటువంటి వారు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది. బలవంతులుగా ఉండండి, బలహీనులుగా ఉండవద్దు. 73 ఏళ్ల వయసులో కూడా ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ఏదైనా సరే ప్రభు కొరకై కష్టపడాలనే యొక్క భారము, ఆ యొక్క దాని కొరకై పోరాడుతున్నాను నేను ఈ రోజున. అమ్మాయి ఫోన్ చేసింది, డాడీ అమ్మకి బాగులేదు, అమ్మని తీసుకొని అక్కడికి వచ్చేసేయి అని అన్నారు. సరేనమ్మా, దేవుడు చూసుకుంటాడు, ఇక్కడ సంఘము పరిచర్య నేను చూసుకోవాలా. ప్రియులారా, ప్రభు మనకిచ్చిన బలము శక్తి మనకు అవసరము. ప్రభు కార్యాల్లో మన ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన మన కార్యాలను నెరవేరుస్తూ వస్తాడు. అందుకని ఏమంటున్నారంటే, ఇక్కడ కుడివైపున ఉన్న వారిని చూస్తున్నాడు, ఆశీర్వదించబడినటువంటి వారు, ప్రభు కొరకై బలవంతులుగా ఉన్నవారు, బలమైన కార్యాలు చేస్తున్నటువంటి వారు, ప్రభు కొరకై మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు, ప్రభు కొరకై త్యాగం కలిగినటువంటి వారు, ప్రభు కొరకై రోష పౌరుషాలు కలిగినటువంటి వారు, వారందరినీ ప్రభు చూస్తూ వస్తాడు, వారందరినీ ఆశీర్వాదిస్తాడు. అంతేకాదండి, ఏమన్నారు తెలిసిన, లోకం పుట్టిన మొదలుకొని నీ కొరకు ఒక రాజ్యం ఉంచాడు. లోకం పుట్టిన మొదలుకొని నీ కొరకు ఒక లోకము, పరలోకం అనేది ఉంది. ఆ పరలోకం ఒక రాజ్యం అనేది ఉంది. ఆ రాజ్యం ఒక పట్టణం అనేది ఉంది. ఆ పట్టణానికి ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేశాను. ఆ యొక్క స్థానం కొరకు నీవు రామని చెప్తుంటున్నాడు. మధ్యాహ్నకాల సమయంలో ప్రియమైన ఆశీర్వదిస్తున్నారా, ఆయన చూసి, ఆయన పిలిచి రాజ్యాన్ని మనకు చూపిస్తున్నాడు. అద్భుతమైనటువంటి యొక్క పరలోక పట్టణం యొక్క వాటిని మనకు చూపిస్తుంటున్నాడు ఈ రోజున. ఒకసారి మనమే పరీక్షించుకుందాం. దేని కొరకై మనం లోకం వైపు చూస్తుంటున్నాం? ప్రభు అన్న మాట ఏంటంటే, వారి గురించి సాక్షించిన ఆ మాట కూడా చూసుకున్నామా ముగింపులో? ఆయన ఏమన్నాడంటే, చదవండి 35వ వచనంలో, మీరు నాకు భోజనం పెట్టింది, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చింది, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చింది, రోగి అయి ఉంటిని, నన్ను చూడవచ్చింది, చిరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చిందని చెప్పాను. ఇది దేవుని యొక్క సేవ అంటే. బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క సేవ అంటే అందరమే సేవకులమే. మేము అక్కడ మీటింగ్ పెడుతున్నాం, ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం, మీరు అందరు రాండి, మీకు అది ఇది అని చెప్పేది అంత కాదు. ఇక్కడ ఉన్న వాక్యాన్ని చూడండి, అర్థం చేసుకోనండి. ఇలాంటి యొక్క సేవ ఎవరైతే చేయగలరో వారిని అంటున్నాడు. ప్రభు ఏమంటుండంటే, ఇది వారికి కాదు నువ్వు చేసింది, నాకు చేసావు నీవు. ఇది వారికి కాదు నువ్వు చేసింది, నాకు చేసావు. ఎలాంటి అంట, నాకు దప్పికైనప్పుడు ఏమిచ్చావంట, నిడిచ్చేవయ్యా, నా దాహం తీర్చేవయ్యా. ఆకలి కొనినప్పుడు ఏం పెట్టావు నువ్వు, నాకు అంత ఆహారం పెట్టేవయ్యా. నేను దిగంబరైపోయి వస్త్రం లేనప్పుడు ఏమిచ్చావు, నాకు ఒక వస్త్రం ఇచ్చేవయ్యా. నేను రోగి అయినప్పుడు నాకు వచ్చి నువ్వు నన్ను పరామర్శించేవయ్యా. నేను పరదేశుగా నాకెవరు లేరనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను
ఆదరిస్తూ చేర్చుకున్నావయ్యా. ప్రియమైన సోదరి సోదరులారా, నేను చెరసాల్లో నా బ్రతుకును బట్టి, దొంగతనాన్ని బట్టి బంధించబడి దొంగగా ఉన్నప్పుడు నీ సేవకులను పంపించి నాకు విడుదల చేయవయ్యా. నా స్నేహితులు ఒక బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, రాజమండ్రిలో ఉంటాడు. చాలా మంచి బ్రదరు. ఆయన విశ్వబ్రహ్మ కుటుంబంలో నుంచి ప్రభుని అంగీకరించాడు. చాలా ఉన్నతమైన చదువుకున్నాడు. మంచి ఉన్నతమైన ఫ్యామిలీ. తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. రాజమండ్రిలో జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కొరకే నేను సువార్త ప్రకటిస్తానని ప్రతిరోజు వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. వాళ్ళందరినీ సమకూరుస్తాడు. వాళ్ళందరికీ మంచి వాక్యం ఇస్తారు. చాలామంది పశ్చాత్తాపడతారు. ఆ తర్వాత అధికారులు వాళ్ళు పశ్చాత్తాపడ్డారులే, జీవితం మార్చుకుందానని ఏ కేసులు లేకుండా బయటకు పంపిస్తుంటున్నారు. ఆయనను పిలిచి డిఎస్పీ గారు, ఉన్నతమైనటువంటి అధికారులు ఆయనను సత్కరిస్తుంటున్నారు ఒక దైవ సేవకునిగా. ప్రియమైన సోదరి సోదరా, అది సేవ అంటే. అది సేవ అంటే వెళ్ళాల్సింది అక్కడికి, మనము వాక్యం వినాల్సింది అలాంటి స్థలాల్లో. మనం ఎవరికి మనకు దాహం ఉన్నప్పుడు దాహం తీర్చేవాడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మన బాధలు ఉన్నప్పుడు మనకు మన ఆహారం కొరకై మన ఆకలి తీర్చేవాడు, మన దగ్గరికి వచ్చి రోగులను పరామర్శించేటటువంటి వాడు. చూసారా ప్రియులారా, రాత్రి 11 గంటలప్పుడు అమ్మ దేవి నాకు ఫోన్ చేశారు. అమ్మ ఇంజక్షన్ వేయాలి, అర్జెంటుగా రావాలంటే నేను అలసిపోయినాను అంకులు, పడుకున్నాను అంకులు, రాలేనా అనలేదు ఆ బిడ్డ. ప్రభు నమ్ముకున్న బిడ్డ కాబట్టి అప్పటికప్పుడే వెంటనే వచ్చేసి తనే ఒక మనిషిని తీసుకొని వచ్చేసి, అది ఎవరికి చేసినట్లంటే మనకు చేసినట్లు కాదు, అది దేవుని యొక్క దైవ యొక్క మనసు. అంటే మనం పౌడించుకోవాలని కాదు ఇవన్నీ చెప్పుకునేదన్నీ కూడా. ప్రభా నేను నీ కొరకే చెప్తున్నాను అయ్యా, ఎవరైతే చేశారో వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకుంటాను. ప్రభు ఎందుకు పాదాలు కడిగాడంటే మీరు పాదాలు కడిగారు కాబట్టి మేము కూడా పాదాలు కడుగుతాం ప్రభువా, అది మేము నేర్చుకుంటున్నాం మీ దగ్గర. అందుకనే ఉదయకాల సమయంలో ప్రభు మనం చూశాడు, ఇన్ని బాధ్యతలు అప్పగించాడు. మీకు తెలిసినంత వరకు ఎవరెవరు తప్పుకున్నారో తప్పికి తీర్చండి. ఆకలి కొన్ని వారికి ఒక ముద్ద పెట్టండి, తప్పులేదు. బట్టలు లేకపోతే ఒక బట్ట ఇవ్వండి, తప్పులేదు. ప్రియులారా, పరదేశంలో ఉన్నారు, ఎవరు లేరు అనుకున్నప్పుడు మీరు వారికి తోడుగా ఉండండి. నేను నాగ్పూర్లో వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాను, ఎవరు నాకు తోడు అక్కడ లేనే లేదు. ప్రభు తప్పక నాకు ఎవరు తెలియదు అక్కడ. అయితే నేను వచ్చినప్పుడు ఎంతోమంది, కొన్ని వందల మంది ప్రజలు నాగ్పూర్ పట్టణం అంతా కూడా నన్ను ఒక కుమారుడిగా చూస్తూ వచ్చాడు. అప్పుడు వివాహం కాలేదు నాకు. ప్రతి కుటుంబంలో పిలిచి భోజనం పెట్టేవాడు. అయ్యా నా సొంత కుమారుడు లాంటివి, నువ్వేం భయపడగాకు, ఇక్కడిగా నా ఇంట్లో ఉండనేవాడు. ఏ రోజున ఎక్కడికి వెళ్ళేవాడినో ఒక రోజున ఇంట్లో భోజనం చేసేవాడిని కాదు. ఎందుకంటే ప్రియులారా, అది దేవుని యొక్క పరిచర్య. అంటే అది అలాంటి యొక్క పరిచర్య చేసేవాడిని దగ్గరకు మీరు వెళ్ళండి. వాక్యం అలాంటి పరిచర్య కాకుండా రకరకాలుగా బోధించేవాడి దగ్గర దయచేసి వెళ్ళవద్దు. దాని ద్వారా ప్రభు అంటాడు, కిందన్న మాటలు చదువుకొని ముగిస్తున్నాం. రండి 20వ అధ్యాయంలో కింద మాటను మనం చదువుకుంటే ఆయన ఏమంటున్నాడు ఆ మాట చూడండి. ఎడం చేతి వారు పెట్టుకుని చదువుతున్నారు. చదవండి ఆ మాట, చదవండి. ఎడం చేతున్న వారిని చూసి చదవండి. 41 వచ్చింది. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూసి, అది మన యొక్క సబ్జెక్టు మర్చిపోగాకండి. ఎడమవైపు ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు, శపింపబడిన వారులారా నన్ను విడిచి సిద్ధపరచున నిత్యాజ్ఞలో పోవుడి. అబ్బా, ఇక్కడ ఒక లోతైనటువంటి విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. పాపములు చేసి, దొంగతనాలు చేసి, మోసాలు చేసి, విచారాలు చేసి, విగ్రహాలు చేసి వాళ్ళందరూ రకం దాంట్లో వేరు. అది వీళ్ళు అవన్నీ చేయలేదు. వీళ్ళు చేయనటువంటి విషయాలు ఏంటంటే దప్పికొని వాళ్ళకి దాహం ఇవ్వలేదు, ఆకలి కొని వారికి ఆహారం పెట్టలేదు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వలేదు, పరదేశులను లెక్క లేకుండా చూస్తుంటున్నారు. ప్రియులారా, హాస్పిటల్లో ఉన్న రోగులను ఒక్కసారి మనం ప్రార్థన చేయాలి. జైల్లో ఉన్న వాళ్ళ కొరకు అసలు జ్ఞాపకమే రాదు మనకు. ఎంత మ్రగిపోతూ ఉంటారు వాళ్ళు అక్కడ. అందుకనే వాళ్ళు మంచోళ్ళే కానీ ఈ కార్యాల్లో పాల్పొందలేకపోయినారు. ఇవన్నీ చేయమని ప్రభు చెప్పడం లేదు, ఒక్కటి చేయి. అందులో నీకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి, ఒక తలాంతు ఉంటే ఒకటి చేయి,
2 తలాంతే 2 తలాలు చేయి, 5 తలాలంతే 5 తలాంతులు చేయి. నీకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నీవు ఆ పని చేయడానికి ప్రయత్నం చేసుకో. అందుకనే దేవుడి యొక్క మాట, శ్రేష్టమైన మాట ఉపయోగించాడు అక్కడ. శపించబడిన వారలారా అంటే ఈ పని చేయని వాళ్ళు ఏమవుతారు? ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత హెబ్రోన్ సహవాసంకి ఏమొచ్చింది తెలిసినా? ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం, కానీ ఆదివారము ఆరాధన అయిపోయిన తర్వాత హెబ్రోన్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఎష్కోలు ప్రార్థనా మందిరంలో లేక ప్రతి ఒక్క మన సహవాసంలో ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అనేది ఉచితంగా ఇవ్వబడుతూ వస్తుంది అక్కడ. అది కూడా మామూలు ఆహారం ఇవ్వడండి దైవజనుడు భక్సింగ్ గారు. ఆయన మామూలుగా ఇవ్వడం ఆహారం కూడా ఉన్న దానిని శ్రేష్టమైనటువంటి బియ్యాన్ని కొనుక్కరమ్మని చెప్తాడు. ఆ రోజుల్లో నెల్లూరు మొలకొలుకులు అంటే చాలా శ్రేష్టమైనటువంటివి. చూసారా, పురుగు పట్టిన బియ్యము ఆడు తీసేసింది, విడి తీసేసినవి ఆయన ఇచ్చేవాడు కాదు. ఉన్న వాటిలో శ్రేష్టమైనటువంటి బియ్యాన్ని తీసుకొని రండి, అది వచ్చిన ప్రజలకు పంచిపెట్టండి, ఆహారం ఇవ్వండి. ఉదయము చక్కని టిఫిన్ ఇచ్చేవాడు, మధ్యాహ్నము భోజనము, రాత్రికి భోజనము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది ప్రజలు, వేలాది మందికి 100 మంది ద్రాక్ష తోటలో పనిచేసేవారిలాగా పరిచారకులు. ఈ రోజులో అది ఉన్నదా? మీరు మా సహవాసంలో భోజనం చేయాలంటే ఇంత కట్టిరండి. అక్కడ మీరు యొక్క దీనికి వచ్చేయాలంటే మీరు వారం రోజులు మా కాన్వొకేషన్ ఉండాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అంత ఉంది. మనకు రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవు, మనదంతా కూడా ఉచితమే. ప్రభు ఏం చెప్పాడు? మీరు ఉచితంగా పొందుతారు కనుక ఉచితంగా చేశారు. ఈ దర్శనంలో మన సంఘం కట్టాలా? ఈ ఉద్యమం అనేది ఇక్కడ ప్రారంభించబడి ఇక్కడితో ఆగిపోకూడదు. మన ఉద్యమాన్ని అనేక సంఘాలకు మనం వ్యాప్తి చేస్తూ రావాలా. అందుకని ప్రియులారా, ఆయన చూసి ఇన్ని బాధ్యతలు మనకు అప్పగించిన వాడిగా కనబడుతున్నాడు. ప్రభు ఆ బలలో వెళ్ళిపోతుంటున్నాను. నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. నేను శపించబడినటువంటి గ్రూపులో ఉన్నానా? ఆశీర్వదించబడినటువంటి గ్రూపులో ఉన్నానా? ఇద్దరు నీ దగ్గరే ఉన్నారయ్యా. రాజుగారు అక్కడే ఉన్నాడు. రాజుగారి ప్రక్కన ఒకవైపున ఇరు పక్కన ఉన్నారు. ఇద్దరి దగ్గర ఏమంటాము? ప్రభు దగ్గర ఒకరినేమో పరలోకాలు పంపిస్తున్నాడు, ఒకరికేమో అగ్నిగుణంలో పంపిస్తున్నాడు. నేను విస్తరి చేసుకుంటూ ఒక పక్కన ఆ చేయి తగిలింది. ఎంత మంట వచ్చిందంటే, తట్టుకునేంత మంట వస్తే వెంటనే ప్రభు నాకు ఏం జ్ఞాపకం చేస్తే తెలుసా? ఈ చిన్న ఇస్త్రీ పెట్టి మంటకి ఇంత ఓర్చుకోలేక ఇంతగా బాధపడుతున్నావే, ఆ నరక గుండంలో పడిపోయి అగ్నిగుండంలో మలమలా కాలుతూ ఉంటే, భయంకరమైనటువంటి అగ్నిగుండంలో మాడుతూ ఉంటే ఎలాగనూ తట్టుకోవాలనుకుంటున్నావు. అందుకనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అగ్నిగుండాన్ని ఒకసారి చూసుకోండి. యవనస్తులారా, ఈ లోకాన్ని మీరు చూసుకోగలకండి. ఒక్కసారి అందులో పడితే బయటికి రాలేరు. మలమలం మాడిపోతూ ఉంటాము. నూనె కాగుల్లో కాగిన రీతి కంటే ఎక్కువగా కాలిపోతూ వస్తాము. పోనీ పదులు కాలిపోయి మాడిపోయి బయటకు వస్తామంటే అట్లా రానివ్వడు. జీవితకాలం అంతా కూడా అదే వేదన, అదే బాధ. అందుకని ఏమంటున్నారంటే, శపించబడిన వారులారా, అదిగో అగ్నిగుండం ఉంది, వెళ్ళండి మీరు ఎక్కడికి. వాళ్ళు అంటున్నారు, అయ్యా నీకెప్పుడు ఆ దప్పు కొంటే మేమీ లేదయ్యా, నీవెప్పుడు ఆకలి కొంటే మేము పెట్టలేదయ్యా, మీకెప్పుడు వస్తారా లేకపోతే మేమీ లేదయ్యా, మీరెప్పుడు అనారోగ్యం ఉంటే మేము బాగు చేయలేదయ్యా. అంటే ఏమన్నాడు? మిక్కిలి సహోదరులైన ఈ చిన్నవారి విషయంలో అలక్ష్యం చేశావు. కులాన్ని బట్టి అలక్ష్యం చేస్తున్నావా? వారి చదువుని బట్టి అలక్ష్యం చేస్తున్నావా? వారి స్థాయిని బట్టి అలక్ష్యం చేస్తున్నావా? వారి చదువు లేదని, వారికి ఉద్యోగాలు లేవని, వారి అన్ని తక్కువవారని అలక్ష్యం చేస్తున్నావేమో. రేపు దేవుడు ఎలాంటి పరిస్థితి తీసుకుని వెళ్తాడో చూడండి. అందుకనే దేవుని సంఘం అనేది ఒక గొప్ప రహస్యము. అందరం ఇక్కడ సమానమే. అందుకని ఒకే రొట్టె, ఒకే పాత్ర, ఒకే బల్ల. అందులో మనం ప్రవేశించమనుకో, మనం పరీక్షించుకుందాం. రండి ఒక్కళ్ళ మీదకి వెళదాము, కళ్ళు మూసుకుందాము. అటువైపు ఇటువైపు ఎవరు చూడవద్దు దయచేసి. ఒక్క నిమిషం నీ హృదయాన్ని చూసుకోనండి. నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రభు నేను చూశాడు కదా, ద్రాక్ష తోటలోకి పిలిచాడు కదా, ఆయన సంఘంలోకి నీవు వచ్చావు కదా.
ప్రభు నిన్ను చూశాడు కదా, పని ఇచ్చాడు కదా, ఆ పనిలో నమ్మకంగా చేసుకుంటున్నావా? నిన్ను పిలిచాడు కదా, బయట బంధించబడినటువంటి అనేకులను తీసుకొని రమ్మని చెప్తున్నాడు కదా, ఆ పని నువ్వు చేయగలుగుతున్నావా? ఆయన అనేక మంది బిడ్డలు ఆకలి కొని, దప్పికొని, కష్టాలు ఉన్న వారిని, ఏమైనా వారిని నువ్వు పరామర్శించగలుగుతున్నావా? మనమే పరీక్షించుకుందాం, మనమే యోగ్యంగా పరీక్షించుకుందాం, ప్రభువులలో పాలు పొందుదాము. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పరీక్షించుకోనండి, ప్రభు కొరకై తీర్మానం చేసుకోండి. ప్రబలంగా నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభా, నీ కొరకై నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఈరోజు నీ యొక్క స్వరం నేను విన్నాను, ఈరోజు నీ మాటలు మీ దాసుని ద్వారా నేను విన్నాను. నీ కొరకై నేను నిలబడతాను ప్రభువా, నీ పనుల కొరకై నేను నిలబడతాను ప్రభువా, నీ పరిచయ కొరకై నేను నిలబడతాను ప్రభువా, కట్టబడిన వాటిని నడిపిస్తాను ప్రభువా. నా దేవా, నన్ను నరకానికి పంపించగాకయ్యా, ఆశీర్వదించబడిన గుంపులో నన్ను ఉంచు ప్రభువా. ప్రభుని అడుగుదామా, ప్రార్థన చేసుకుందామా, పరీక్షించుకుందామా? హృదయాలు ఎరిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతట్లో ఎక్కడ తప్పిపోయినావో, నీ మాటలోనా, నీ చూపులోనా, నీ తలంపులోనా, నీ ఆలోచనలోనా, నీ కార్యాల్లోనా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళేవా, చూడకూడదని చూస్తున్నావా? ప్రభు వాళ్ళకు దూరంగా ఉంటావా? వాళ్ళ నాకు వద్దనుకుంటున్నావా? వాళ్ళ నాకు కావాలనుకుంటున్నావా? పరీక్షించుకో. ఇది నా శరీరము కుమారుడా, ఇది నా శరీరం, నా కుమార్తె, నీ కొరకై విరవబడినటువంటిది. ఇది నీ కొరకన్నప్పుడు ఇది నాకు వద్దని పోతున్నావా? ఎందుకు వద్దని పోతున్నావు? ఆయన ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో ఉండవా? క్షమించబడినటువంటి జనాంగంలో ఉంటావా? మనం పరీక్షించుకుందాం, ప్రభువులలోకి వెళతాం. యోగ్యంగా ఉన్నారు కుటుంబాలు పెట్టుకొని యోగ్యంగా పాల్గొనేదాన్ని సందర్శన గెలిచేదానికి కానీ పంచేదానికి కానీ ఇందులో పాల్పొందేదానికి కానీ మనం తెలియదు. ఏదైనా ఉంటుందిగా ఈ వెంకటతో చూడవలసిందిగా వెళ్తుంది వేసే పరిశుభ్రాలను సిద్ధించి ప్రార్థించి కనపరచబడుతున్నాము. క్రీస్తు వారు రాత్రి పెట్టుకొని చెల్లించి గురించి
వివేకమైన నా శరీరము ఇది జ్ఞాపకం చేసుకుంటే పరీక్షించుకుంటుంది ప్రభు ఏదైతే ప్రభావం తీసుకుంటాడో అది ఒప్పుకుంటుందండి ప్రభు క్షమిస్తూ ఉంటాడు. ఇది వాళ్ళ ప్రార్థన ఉందండి. చూడవద్దు వచ్చినప్పుడు తీసుకురండి, స్థితించండి. ఎవరైతే ఆరాధన అయిపోయినారు వాళ్ళు కూడా ఆరాధించే పాల్గొన్నారు. ప్రతి చేతండి మీరు అభిప్రాయం తీసుకున్నారు.
ఎవరైనా ఎక్కడైనా పొరపాటున విశ్వపడినట్లయితే మీ కుడి చేతి చేయించండి, మీ కొరకాయ పాత్ర తీసుకురాబడుతుంది. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మా తండ్రి, మా ప్రభా ఆరాధనలో మీరు ఇచ్చిన కృపను బట్టి, బలపరకాయ మీరు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు యోగ్యంగా పాల్పొందారో వారందరూ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరు అయోగ్యంగా పాల్పొందారో ప్రభు వారు శిక్షావిధికి అప్పగించడం నింపి తండ్రి మా ప్రభు క్షమాపణ కోరుకోవడానికి సాధించమని ప్రార్థిస్తున్నాను. ప్రేమల మా పొడవు తండ్రి, సింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ప్రభా విడబడేటువంటి ముక్కులను సర్వత్ర సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా హైదరాబాద్ హెబ్రోన్లోను, మా ప్రభా గుంటూరు అనేక బ్రాంచీల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోను, మా ఉత్తరదేశంలోను, భారతదేశంలోను, అమెరికా ప్రాంతంలో, కెనడా ప్రాంతంలో, లండన్ ప్రాంతంలో, ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మీ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా పొడవు తండ్రి, చింగల మా దేవ, మరి మా తండ్రి వచ్చినటువంటి బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబాలు మీరు దర్శిస్తురండి. మా ప్రభా నూతన వచ్చిన వారితో మాట్లాడుతూ వచ్చారు. ఆ బిడ్డ మీరు బలపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వారు కూడా తీర్మానాలు చేసుకొని మీ కొరకాయ మా ప్రభా బలంగా వాడబడే సాధనాలు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా పొడవు తండ్రి, చింగల మా దేవ, నమ్మకం మా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శోభాదేవి గారి కొరకాయ మీకు స్తోత్రాలు. వృద్ధాప్యంలో కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల్లో మార్పులు చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా కోడిశ్రమ గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. తన వృద్ధాప్యంలో కావాల్సిన ఆరోగ్యము, క్షేమము, భద్రత కోరుకుంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆర్థిక సహోదరి మా ప్రభా, మా తండ్రి మా ప్రభా లక్ష్మీ కృష్ణ గారి కొరకాయ మీకు స్తోత్రాలు. కృష్ణ కుమారికి కావాల్సిన ఆరోగ్యము, తన భర్త కావాల్సిన మార్పు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అమ్మాయి మా తండ్రి వాణి కుటుంబాన్ని, పరాగారిని, ఆ రీతిగా అమ్మాయి కృష్ణవేణి కుటుంబాన్ని, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన అవసరాన్ని కూడా తీర్చురామని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి అమ్మాయి కళ్యాణి వాళ్ళ అమ్మగారి యొక్క మా తండ్రి మా ప్రభు ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యం కావాల్సిన కృప అనుగ్రహించండి. బిడ్డల దూర ప్రాంతంలో ఉంటుండగా కావాల్సిన కాపుదల భద్రత అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తన ట్రాన్స్ఫర్ విషయంలో ప్రార్థన ఆలకించి దాని తండ్రి మా ప్రభా దాడికొండ వైపున మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. పోకలో మీ కృప అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అలాగే మా ప్రియ సోదరి ఋతుము కొరకాయ ప్రార్థిస్తుంటున్నాం. బాబు శ్యామను జ్ఞాపం చేసుకోనండి, బిడ్డలను జ్ఞాపం చేసుకోనండి. వాళ్ళ నాన్నగారిలో మీకు ఒక మార్పు చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా అలాగే బాబు మా తండ్రి అలో కొరకాయ ప్రార్థిస్తున్నాం. అమ్మ నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నారు. ప్రభా వారికి కావాల్సిన ఆరోగ్యము, క్షేమము, భద్రత కోరుకుంటున్నాము. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి. అందరూ సంతోషభరితులుగా ఉండే దాని కొరకై మీరే సహాయపరిచిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి సుప్రియ కొరకాయ, స్వప్రియ కొరకాయ మీకు స్తోత్రాలు. మరి అనేక మంది మా ప్రభా బంధువులు కూడా తను తీసుకుని రావడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలు దర్శించండి, వారి అవసరాలు తీర్చండి. ఏ యొక్క ఆశతో ఇంటికి వచ్చారో ప్రభువా వారి ఆశలు తీర్చమని, మా తండ్రి కుటుంబాలు ఉన్న ప్రతి అక్కరు కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా దోష గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. సహోదరికి ఆరోగ్యం దయచేస్తూ రండి మా ప్రభా. మా తండ్రి ఆ రీతిగా మా తండ్రి వంశీని, మా తండ్రి దీవెన, మా ప్రభా మా తండ్రి దివ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీరే సహకరించిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆ రీతి మా ప్రియ సహోదరి దయమని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి స్కూలు మరి మా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్గా పనిచేస్తుండగా అనేకమైన బాధ్యతలు, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంటున్నాయి. మా తండ్రి తనకున్నటువంటి భారంలో మీరే కనికరించి మీరే దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఆ రీతిగా తండ్రి అక్కడ ఉన్నటువంటి అమెరికాలో బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆ రీతిగా జోనతన్ బ్రదర్ కొరకై ప్రార్థిస్తున్నాం. డ్యూటీ బాధ్యత బట్టి రాలేకపోయినారేమో, సోదరికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. వీరు ఆ ఇంటర్వ్యూలో సహాయపడుతూ వచ్చారు. సోమవారం కూడా వారికి ఇంటర్వ్యూ ఉంటుండగా ప్రభా మీరే సహాయపడుతుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బాబు అనిల్ బాబు వాటికి స్తోత్రాలు. అమ్మాయి రత్న కొరకాయ, బిడ్డలందరి కొరకాయ ప్రార్థిస్తుంటున్నాం. వారి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తూ ప్రభుత్వ వారికి సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మా తండ్రి మహోన్నతుని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా ప్రభా మరి అమ్మాయి విజయ్ కొరకాయ ప్రార్థిస్తున్నాం.
బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. మారుతిగా మా ప్రభా, మా తండ్రి, మా ప్రభా మరి భర్తను కూడా జ్ఞాపం చేసుకోనండి తండ్రి. తనలో కూడా మీ కార్యం బలంగా జరిగిస్తున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు. వారిని కూడా ప్రభా స్థిరంగా బలంగా ఉంచవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభా ప్రసాద్ గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి మరి మా ప్రభా డ్యూటీ బాధ్యతను బట్టి రాలేకపోతుంటున్నాడు, తన సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం ప్రభా. మరి మా తండ్రి సాత్విక పరీక్ష కొరకై సిద్ధపడుతుంటున్నాడు, అప్పుడు కావాల్సిన మీకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఆ రీతిగా మా తండ్రి మా దీవెన కొరకై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా, మీరే కనికరించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మరి మా ప్రభా బాబు కూడా మరి 10th క్లాస్ కొరకై సిద్ధపడుతుంటుంది కాబట్టి పరీక్ష కొరకై మీరే సహాయపడుతురావచ్చుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ రీతి మా పిల్లలు వినూత్నాన్ని బట్టి అందరం స్తోత్రాలు. బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాము. పెద్దమ్మాయి రాసిన పరీక్షలో ఉన్న ఆటంకాల అభ్యంతరాలు తొలగించి చక్కని రిజల్ట్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీరే మీ కార్యరూపంలో సమస్యను జరిగిస్తురావచ్చుగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభుత్వ మా విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకై వెంకటరావు కొరకై ప్రార్థిస్తుండగా ప్రభా మీరే సంపూర్ణంగా సహాయపడమని, ఆ కుటుంబాల్లో వారికి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తున్నారు, ఆత్మీయటువంటి అవసరాలు కూడా మీరు తీర్చమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మా ప్రభుత్వ తండ్రి, అయితే మా ప్రియ సోదరుడు సురేష్ గారిని బట్టి అందరం స్తోత్రాలు, మా విషయాన్ని బట్టి మీకు అందరం స్తోత్రాలు. బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మరి 10th క్లాస్ పరీక్షలు రాస్తుంటున్నారు, మంచి తెలివి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెద్ద అమ్మాయి కొంచెం కంటి ప్రాబ్లం వచ్చింది, దాన్ని కూడా ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా భారతమ్మ గారి కొరకై మీకు అందరం స్తోత్రాలు, తనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు అందరం స్తోత్రాలు. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారిని కూడా మీరే నడిపిస్తురావచ్చుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, మా ఝాన్సీ కొరకై ప్రార్థిస్తున్నాం. తనకు ఆరోగ్యం దయచేయండి, భర్తతో కూడా మీ సన్నిధికి వచ్చేదాని కొరకై సహాయపడుతురావచ్చుగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభాకుల ప్రిస్కుల బిడ్డల కొరకై, మా తండ్రి వారి యొక్క అమ్మగారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. నేను వారికి ఆశ్రయించి దీవించారు, మీ ప్రతి కార్యాల్లో మీరు సహాయపడుతున్నారు. వారికి ఉన్నటువంటి మా తండ్రి ప్రతి ఒక్క అవసరం మీరు తీసుకురావచ్చుగా ప్రార్థిస్తున్నాం ప్రభా. కృపం కొరకై కనకం కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. మధ్యమని జ్ఞాపం చేసుకోనండి ప్రభా, వారికి కావాల్సినట్టు మీ శాంతి పాడు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీరు ఎక్కడికి వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాండి మా తండ్రి మా ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ఎవరో విధులను మీరు జ్ఞాపకం చేసుకుని రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నాయన సహాయపడుతున్నాండి, మీరు కొరకై జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మహోన్నత మా దేవ, మహిమల రాజా, సర్వశక్తి మంత్రులు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మా ప్రభా మా తండ్రి మా ప్రభా మరికొందరు ఉంటున్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకం మా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వృధాపడిన వారికి ఆరోగ్యం దయచేస్తురండి, చిన్నబిడ్డలకు ఆరోగ్యం దయచేస్తున్న కాలంలో మీ కాపుదల భద్రతలో వాళ్ళు ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ రీతిగా మా తండ్రి మీ కృపలో మా తండ్రి మీ బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకొని మా ప్రభా వారి ప్రతి అవసరం తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. అదే సమయంలో మా తండ్రి సేవకులను సంఘాలను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఎవరి విషయాల కొరకై ప్రార్థించమని కొన్నారు, ప్రత్యేకంగా వారి అవసరాన్ని కూడా తీరుస్తురావలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభా నీకు స్తోత్రాలు. జీవన భావనని కూడా దర్శిస్తురండి, బిడ్డలు వెనుకబడిపోతుంటున్నారు ప్రభా, వారిని కూడా మీ సరిగ్గా నడిపిస్తురావలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడివి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా గోవింద గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోనండి, వస్తామంటున్నారు రాలేకపోతున్నారు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే అన్న మా తండ్రి సహోదరి మరి మంగా కొరకై ప్రార్థిస్తుంటున్నాం. కుమార్తె పరీక్ష రాస్తుంటుండగా అక్కడికి కావాల్సినటువంటి మంచి మా మార్కులు తెలివి దయచేసి మా ప్రభా ప్రతి పరీక్షల మీ హస్తం తొలగించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్లు మా తండ్రి మా ప్రభా మరి మా తండ్రి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోనండి, మీ అవసరాలకు ఉన్నటువంటి శరీర బలహీనతను తొలగించండి, మీ శక్తిని పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. మా తండ్రి శరీరం ఉన్నటువంటి ప్రభా మా తండ్రి బలహీనమైన ప్రాంతాలు మీరు బలపరుచురావలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. బాబు కూడా మా తండ్రి మరి గుడివాడ వెళ్ళి ఉంటున్నారు, అక్కడ పరిస్థితులు మా ప్రభా మరి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వారిని బట్టి సంఘాలన్నీ కూడా నడపలేకపోయిన పరిస్థితులు వస్తుంటున్నాయి ప్రభా. మీరు అక్కడ సమయం ఆసన్నమైపోతున్నది ప్రభా, మీరే కనికరించిదా చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అట్లు మీరు చేసినటువంటి మేలు ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం, మీ నామాన్ని మహిమపరచుకోవచ్చునిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేమామయుడివి, దయామయుడివి,
నీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా మా తండ్రి అమ్మాయిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆవిడకి కావాల్సిన శాంతి పాడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి పరిచయంతరికి కావాల్సిన శాంతి పాడు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన సహాయపడుతారండి. ఎవరైనా నేను మర్చిపోయి ఉంటే మీరు మరవకుండా వారిని అందరికీ వారి అవసరాలన్నీ కూడా తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ముందున్న సమయం కొరకు మనం సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ స్థలం విషయంలో కూడా మీరు ద్వారాలు తెలియజేసి మేము త్వరగా సెటిల్ అవ్వడానికి సహాయపడవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి మనం లేచి నిలబడే పాట